వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పార్ట్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్న మీ MTR మసాలా అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటకాలతో సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు కదా. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకే అండి. సో ఇవాళ గుంటూరు నుంచి సుజాత గారు రాశారు. ఓకే. బ్యాంగన్ కాజు మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే అండి. సో కాజు బ్యాంగన్ అసలు ఏం కాంబినేషన్ కదా రాజు గారు, రెండు కూడా చాలా బాగా కుదురుతాయి. చాలా బాగుంది. అండ్ టేస్ట్ కూడా ఇంకా చెప్పక్కర్లేదు. దాంట్లో మనకి మసాలా చేయమన్నారు. అవునండి. ఓకే, మరి త్వరగా స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఓకే మరి బెంగన్ కాజు మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బెంగన్ కాజు మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన టమోటాలు 2. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా కొద్దిగా నూనె, సో ఇక్కడ కాజు మనం 2 రకాలుగా వాడుతున్నామండి. ఒకటేమో పేస్ట్ లా తీసుకుంటున్నాం, ఇంకొకటి కొంచెం వేయించి మధ్య మధ్యలో మనకు అవి కూడా తగులుతూ ఉంటాయి ముక్కలు. ఓకే. సో టోటల్ గా కాజు అనేది కంప్లీట్ గా వాడుతున్నాం, వేయించి వాడుతున్నాం అండ్ అలాగే పేస్ట్ కూడా. సో ముందు ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, ఓకే, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఓకే. సో కొంచెం సాఫ్ట్ గానే ఉంటాయి కాబట్టి కాస్త త్వరగా అయిపోతాయి. అవునండి. కొద్దిగా కారం, పచ్చిమిరపకాయలు యూజ్ చేశారు, కారం కూడా యూజ్ చేశారు. అవునండి. కొద్దిగా పసుపు. సో ఇక్కడ మనకు వంకాయ ముక్కలు కొద్దిగా మగ్గాలండి. ఓకే. సో అండ్ అలాగే మీరు వేసిన ఈ కారం అదంతా కూడా చక్కగా కొంచెం ఆ ముక్కలకి పట్టేస్తే బాగుంటుంది. సో మూత పెట్టేసుకుని మగ్గిస్తారా? అవునండి. సో అలా చేస్తే ఏంటంటే మనకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది. సో ఒక 5-10 నిమిషాల వరకు ఉంచుకుంటే మగ్గిపోతాయి కదా. సో అంత టైం కూడా ఏం పడుతుంది, తొందరగానే అయిపోతుంది. ఓకే, మరి ఆలోపో చిట్కా చూద్దాం రాజు గారు. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొదటి చిట్కా: ఉల్లికి రక్తం గడ్డకట్టకుండా చూసే గుణం ఉంటుంది. అలాగే రక్త ప్రసరణ సమానంగా జరిగి గుండె జబ్బు రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ప్రతిరోజు ఉల్లిపాయ రసాన్ని కానీ పచ్చి ఉల్లిపాయని కానీ తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. చిట్కా చూసారు కదండి, చూద్దామా రాజు గారు? ఓకే. అయిపోయింది కదా. సో ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు అండి. సో కొంచెం వంకాయ కాంబినేషన్ లో టమాటా ముక్కలు కూడా అప్పుడు బాగుంటుంది. సో ఇక్కడ టమాటా మీరు ప్యూరీలా కాకుండా డైరెక్ట్ ముక్కలుగా వేసేసారా? అవునండి. జనరల్ గా మసాలాకు మనం ఎక్కువగా ప్యూరీ ప్రిఫర్ చేస్తాం కదా. సో ఇక్కడ కాజు పేస్ట్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ టమాటా మనం ముక్కలుగా వేసుకుంటేనే బాగుంటుంది. సో రెండు పేస్ట్లు అయిపోతే మళ్ళీ అది మొత్తం మిక్స్ అయిపోయి కొంచెం దగ్గర పడిపోతుంది కదా. ఓకే. సో చిన్న కట్ చేసాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. సో దీంట్లో కాజు పేస్ట్ అలాగే
కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి, ఓకే. అలాగే వేయించిన కాజు. వేయించిన జీడిపప్పులు మీరు అన్న విధంగా 2 రకాల కూడా మనం యూజ్ చేసుకుంటున్నాం. అవును. నేతిలో వేయించుకున్నారా? లేదండి, ఆయిల్లోనే చాలు, ఆయిల్లో. సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాం ఇక్కడ. సో జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. అడుగు పట్టిందంటే మనకు కొంచెం టేస్ట్ కొంచెం స్మెల్ అనేది మారిపోతుంది. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదండి? అయిపోయినట్టే. సో లాస్ట్ లో మీరు అన్ని రకాల కొంచెం ఆ మసాలా అవన్నీ కూడా యాడ్ చేశారు. ఎస్ అండి. సో జీడిపప్పు పేస్ట్ కూడా మనం కొంచెం ఎండింగ్లోనే యాడ్ చేస్తే అడుగు పట్టకుండా సో అది తొందరగా ఉడికిపోతుంది. అండ్ అలాగే కొంచెం జీడిపప్పులు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని యూజ్ చేశారు. ఎస్ అండి. సో రెడీ అయిపోయింది. ఓకే, చాలా ఫాస్ట్ గా అయిపోయింది. సర్వ్ చేసుకున్నామా? ఎస్. ఇది రోటీ చపాతీస్ లోకి చాలా బాగుంటుంది అనుకుంటానండి, అవునా? అన్నిట్లోకి అండి, అంటే రైస్ కానీ లేదా పలావులు చేసుకున్నా, మీరు అన్నట్టుగా రోటీస్ కానీ, సో దేనికైనా కాంబినేషన్ బాగుంటుంది. జనరల్లీ జీడిపప్పు కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది యూజ్ చేస్తే జీడిపప్పు. బట్ దాంట్లో మనకి కొంచెం ఈ వంకాయ కాంబినేషన్ అనేది ఇంకా మంచి ఫ్లేవర్ అండ్ అలాగే టేస్ట్ కూడా తీసుకొస్తుంది. ఎస్. కొద్దిగా కొత్తిమీర. ఓకే, మసాలా కర్రీ రెడీ అండి. ఓకే, వేడివేడిగా బెంగన్ కాజు మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. బెంగన్ కాజు మసాలా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, వేయించిన జీడిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెంగన్ కాజు మసాలా రెడీ. బెంగన్ కాజు మసాలా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. ఇంకో కాంబినేషన్ గురించి చెప్పక్కర్లేదు రాజు గారు, పర్ఫెక్ట్ గా సెట్ అయింది, కరెక్ట్ గా సెట్ అయింది. జీడిపప్పు మీరు అది పేస్ట్ లా యూజ్ చేశారు అండ్ అలాగే అక్కడక్కడ కూడా పలుకులుగా కూడా వేశారు, చాలా బాగుంది. అండ్ వంకాయ అయితే మాత్రం చాలా చక్కగా ఉడికి ఆ మసాలా అంతా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. చాలా టేస్టీగా ఉందండి. ఓకే, చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది. అలాగే చేసుకునే విధానం కూడా ఈజీ, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీ చర్మ సంరక్షణ కోసం ఇప్పుడు ఒక మంచి చిట్కా. ఆవాలు, సొంటి, పెసరపిండి, కుంకుమ పువ్వు, పసుపు వీటన్నిటినీ కలిపి స్నానానికి ముందు ఒంటికి నలుగు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మేనిఛాయ పెరుగుతుందే తప్ప తరగదు. బెంగన్ కాజు మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో ఒక మంచి స్వీట్ చేసి చూపించబోతున్నారు మన షెఫ్ రాజు గారు. ఆ స్వీట్ ఏంటంటే కొబ్బరి బూరెలు. మరి ఈ బూరెలు ఎలా తయారు చేసుకోవాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో కొబ్బరి బూరెలు చేయబోతున్నారు. అవునండి. సో బూరెలు జనరల్లీ మనం ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. స్వీట్స్ ఏ పండగ వచ్చినా, ఏ ఫెస్టివల్ అయినా కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బూరెలు ఉండాలి. అవునండి. సో అలాంటిది మీరు కొబ్బరి బూరెలు చేస్తున్నారు అనమాట. అంటే ఇవి కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఈజీగా చేసుకునే బూరెల్లో కొబ్బరి బూరెలు కూడా ఒకటండి. మంచి టేస్టీగా ఉంటాయి, త్వరగా కూడా అయిపోతుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. కొబ్బరి బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొబ్బరి బూరెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, ఓట్స్ 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, నెయ్యి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం కొబ్బరిని కొద్దిగా నేతిలో వేయించుకోవాలి. ఓకే. సో అలాగే నూనె కూడా వేడి పెట్టేసుకున్నామండి. సో
సో డీప్ ఫ్రై కాబట్టి కొంచెం అది వేడైపోతూ ఉంటుంది. ఎస్. సో దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని సో దీంట్లో పచ్చి కొబ్బరి తురుమండి. సో ఈ పచ్చి కొబ్బరి అనేది కొంచెం నెయ్యిలో వేయించుకోవడం వల్ల బాగా తినేటప్పుడు మనకు ఆ కమ్మగా బాగుంటుంది కదా. అవునండి. లోపల పెట్టిన పూర్ణం కూడా చాలా బాగుంటుంది, మంచి టేస్టీగా వస్తుంది. సో ఆ నేతి ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యే దీంట్లో చాలా బాగుంటుంది. సో మీరు యూజ్ చేసింది కూడా కొంచెం తక్కువ యూజ్ చేశారు. ఘీ సరిపోతుంది కదా? ఆ మాత్రం సరిపోతుందండి. సో అలాగే ఇక్కడ నేను ఒక వర్క్ చేసి పెట్టానండి. సో బియ్యం, మినపప్పు ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసి ఇక్కడ మనం పైన పూతపిండి రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఓ బియ్యం, మినపప్పు. ఓకే, ఒక పూట ముందు నానబెట్టేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసేసుకుని కొంచెం మీరు ఆ పూతపిండి రెడీ చేసుకున్నారు ఆ బూరెలు వేయడానికా? ఎస్. సరిపోతుందా అండి? సరిపోతుందండి. సో ఇప్పుడు దీంట్లో బెల్లం తురుము. ఓ ఇందులోనే బెల్లం తురుము వేసేసుకోవాలా? అవునండి. అలాగే ఓట్స్ అండి. ఓకే, సో మంచి హెల్దీగా చేస్తున్నారు కదా రాజుగారు. ఓట్స్ అన్ని ఓట్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు మనం డైరెక్ట్ గా ఓన్లీ కొబ్బరితో. సో ఇక్కడ ఓట్స్ ఏమైనా కొంచెం ఫ్రై చేసి యూజ్ చేస్తున్నారా లేకపోతే డైరెక్ట్ ఓట్స్? డైరెక్ట్ గానే. ఓకే. అలాగే కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో ఇక్కడ ఓట్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నారు రాజుగారు? దానివల్ల స్పెషల్ టేస్ట్ ఏమైనా వస్తుందా? కొద్దిగా టేస్ట్ అనేది తెలుస్తుంది ఓట్స్ది. సో అలాగే మనం కొంచెం ఆ ఉండ చుట్టుకునేటప్పుడు కూడా కొంచెం ఆ బ్యాండింగ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. కొంచెం దాంట్లో ఆ జిగట లాంటిది ఉంటుంది కదా, సో అది కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే మంచి హెల్దీ కాబట్టి ఓట్స్ కూడా యూజ్ చేసుకుంటే మనకు ఆ ఉండలు కట్టుకునేటప్పుడు జారిపోకుండా కొంచెం ఉండ అలాగా బాగా నిలబడి ఉంటుంది. ఓకే, సో ఇది రెడీ అయిపోయిందండి. ఓకే, సో స్టవ్ ఆపేసి ఇది కాస్త చల్లారితే మనం ఉండలుగా చేసేసుకొని సో దీంట్లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసేటాం. ఓకే, సో కొంచెం చల్లారదు కదా, అలోపో చిట్కా చూద్దామా? ఓకే. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కొబ్బరి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రించి శరీరం చల్లగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా కొబ్బరి నూనెని వంట నూనెగా వాడటం వల్ల తలకి శరీరానికి మర్దన చేయడం వల్ల ఒంట్లోని తేమ తగ్గకుండా ఎండిపోకుండా చూసుకుంటుంది. చిట్కా చూసారు కదా? ఓకే, చల్లారిపోయిందా రాజుగారు? ఓకే అండి. సో కొంచెం వేడిగా ఉంటే మనకు ఆ ఉండలు చుట్టుకోవడానికి బాగుంటుంది కదా, మరీ కంప్లీట్ గోరువెచ్చగా ఉంటే. సో ఇప్పుడు దీన్ని కొంచెం తీసుకుని మనం ఇలా ఉండాలా చుట్టేసుకొని పెట్టేసుకోవాలి. సో జనరల్ గా మనకి ఈ బూరెల్లో లోపల పెట్టే పూర్ణం చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా, ఎక్స్ట్రీమ్ సాఫ్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం కొబ్బరి, ఓట్స్ ఇవన్నీ వేసాం కదా, అది మనకి ఇంకొంచెం క్రిస్పీగా అలా అనిపించిందా తినేటప్పుడు? ఏం లేదు. సో మళ్ళీ ఇక్కడ మనం డీప్ ఫ్రై కూడా చేసుకుంటాం కదండి. సో పూతపిండిలో ముంచిన తర్వాత సో అక్కడ కూడా కొంచెం ఉడికిపోయేది మెత్తగా తయారవుతుంది. ఓకే. ఓకే, సో రెడీ. ఇది ఇటువైపు మార్చేస్తానండి. ఓకే అండి. సో ఇది ఒక్కొక్కటిగా దీంట్లో పూతపిండిలో ముంచేసి సో ఇందులోనే మీరు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నారు కదా పూతపిండిలో, సో అది సరిపోతుంది. సో సాల్ట్ వేయడం వల్ల అంటే తినేప్పుడు టేస్ట్ ఒక టైప్ ఆఫ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు అన్నట్టు నిజంగానే ఈ మెథడ్ కొంచెం ఈజీగా ఉంది రాజుగారు. చక్కగా బిగినర్స్ కూడా ట్రై చేసేయచ్చు. బూరెలు అనగానే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనుకుంటాం, కానీ ఇది ఈజీగా ఉంది మెథడ్. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో కొంచెం టైం పడుతుందా ఇది? కొంచెం టైం పడుతుంది. సో ఈ లోపు కార్వింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే.
సో ఇవాళ మరి కుకుంబర్ తో ఏం చేయబోతున్నారు? వేల్ తయారు చేస్తున్నాను. ఓ వేల్. ఓకే, చాపింగ్ బోర్డ్ ఇస్తారా? సో హాఫ్ అండి, హాఫ్ చేస్తున్నాను. సో ఇలా వస్తుంది. ఓకే, వావ్. సో అలా మనకు కొంచెం బేస్ పర్ఫెక్ట్ గా కట్ చేసుకుంటే నిలబడుతుంది కదా? నిలబడుతుంది. సో ఇక్కడ కొంచెం హాఫ్ స్కిన్ తీసేస్తున్నాయండి హెడ్ కొరకు. ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం స్కిన్ పీల్ చేసేస్తాం. ఓకే, ఓకే. సో ఇలా వస్తుంది. సో ఇక్కడ మౌత్ కూడా ఓపెన్ చేసినట్టు ఇది కట్ కట్ చేస్తున్నారు. ఓకే, కొంచెం స్టాండ్ గా కట్ చేస్తే మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత ఇక్కడ ఐస్ జస్ట్ అలా స్కిన్ కొద్దిగా అలా పీల్ చేస్తున్నాను. సేమ్ ఆపోజిట్ లో. ఓకే, ఇవి అయిపోయినట్టున్నాయి కదా రాజు గారు? తీసేసుకున్నాం. తీసేద్దామా? ఓకే, మంచి కలర్ కూడా వచ్చేసాయి. స్టవ్ ఆపేద్దాం. వావ్, మంచి టేస్ట్, అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, డెఫినెట్లీ చాలా బాగుంటాయి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ తోనే మనకు సగం తెలిసిపోతుంది కదా. అంటే మీరు ఆ కొబ్బరి అవన్నీ కూడా వేశారు, కొంచెం నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకున్నాం కొబ్బరి, అవన్నీ కూడా చక్కగా తెలుస్తున్నాయండి. ఓకే అండి. సో ఇక్కడ ఫిన్స్ పెడతాం. ఓకే, సో స్లిట్ ఇస్తున్నాండి రెండో వైపు కూడా. ఓకే, సో ఇక్కడ మిగిలిన ఈ కీరాలో పిన్స్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇది కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. సో కరెక్ట్ గా ఆ స్పేస్ అంత ఉంటేనే మనకి లోపలికి ఈజీగా ఇన్సర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఐస్కి వచ్చేసి మిరియాలు పెడుతుంది. సో కొంచెం ఇక్కడ చిన్నగా హోల్లో వచ్చేసి, సో మనకి కొంచెం ఎలివేట్ అవుతుంది కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటే. సో రెడీ అండి. ప్లేట్ ఇస్తారా? ఎస్. సో హాఫ్ బాడీ మాత్రమే వాటర్ లోంచి అలా పైకి వచ్చినట్టు చక్కగా చాలా బాగుంది. నాకైతే ఇంకొక రకంగా కొంచెం ఏరోప్లేన్ లాగా కూడా ఉంది షేప్ చూడడానికి. చాలా బాగుంది రాజు గారు. ఓకే, థ్యాంక్ యూ. కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి. వీటిని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కొబ్బరి బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం మినపప్పు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. దీనిలో బెల్లం తురుము, ఓట్స్, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఇది కాస్త చల్లారాక కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను ముందుగా సిద్ధం చేసుకున్న పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొబ్బరి బూరెలు రెడీ. కొబ్బరి బూరెలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తానండి. సూపర్, చాలా బాగుంది రాజు గారు. అంటే జనరల్ గా మనం తినే బూరెల మీద కొంచెం వెరైటీగా ఉంది. ఆ పచ్చి కొబ్బరి అనేది లోపల మీరు స్టఫింగ్ లా పెట్టారు కదా, అది చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ చేసుకునే పద్ధతి కూడా మీరు చాలా ఈజీగా చూపించారు. సో చాలా టేస్టీగా ఉంది, కమ్మగా చాలా బాగుంది. అంటే ఓట్స్ కూడా యాడ్ చేసాం కదా, కొంచెం ఆ కమ్మదనం కూడా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. ఓకే, సో చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. చర్మ ఆరోగ్యానికి పచ్చి కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం ఎంతో అవసరం. మన ప్రతిరోజు ఆహారంలో దోసకాయలు, క్యారెట్స్ లాంటి వాటిని సలాడ్స్ లా తీసుకుంటే ఎంతో మంచిది.
మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో వంటలు చేసేయడానికి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? స్వప్న. స్వప్న గారు ఎక్కడి నుంచి వచ్చారు? బాల్నగర్. బాల్నగర్. ఓకే. హలో అండి. హాయ్, మీ పేరు? ఝాన్సీ లక్ష్మి. ఝాన్సీ లక్ష్మి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రామ్నగర్. రామ్నగర్. ఓకే, ఒకరు బాల్నగర్ ఒకరు రామ్నగర్. మరి ఇద్దరికి ముందే పరిచయం ఉందా? లేదండి. లేదా? లేదు. సో ఇక్కడే అన్నమాట పరిచయం. సో మరి పోటీ బాగా గట్టిగా ఉంటుందేమో కదా? ఓకే. ఓకే ఓకే. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు వంట? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేయబోతున్నారు? మిక్స్ వెజ్ మలై కర్రీ. మిక్స్డ్ వెజ్ మలై కర్రీ. వావ్. సో అన్ని రకాల వెజిటబుల్స్ తో మంచి కర్రీ చేయబోతున్నారు అన్నమాట. అవును. స్టార్ట్ చేద్దామా? ఓకే, చేద్దాం. ఓకే. మిక్స్డ్ వెజ్ మలై కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ వెజ్ మలై కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ 1/4 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా అండి? చేద్దాం. సో ముందుగా ఏం చేసుకుందాం? ఫస్ట్ ప్యాన్ వేడి చేశాక ఆయిల్ వేసుకుందాం. ఓకే. కర్రీకి సరిపడా ఆయిల్ సరిపోతుందా? సరిపోతుంది. సో ముందు పోపు దినుసులా అండి? ఓకే. తర్వాత ఉల్లిపాయల? తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. వుడెన్ స్టిక్. సో మరి స్వప్న గారు వంటలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తుంటాను. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసేసేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. తర్వాత సాల్ట్ కర్రీకి సరిపడా వేసుకోవాలి. ఇక్కడే మొత్తం సాల్ట్ వేసేస్తున్నారా? స్టవ్ తక్కువే అండి. తర్వాత పసుపు వేసుకోవాలి. ఓకే. కొంచెం కారం వేసుకోవాలి. కారం. సో ఇప్పుడు దాకా వెజిటబుల్స్ వేయలేదు మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బఠానీయా? బఠానీ ఉడికించేసారా? ఓకే. తర్వాత బీన్స్ ఉడికించిన బీన్స్. నెక్స్ట్ ఉడికించిన క్యారెట్. ఓకే. నెక్స్ట్ ఉడికించిన బంగాళదుంపలు. ఓకే. సో చక్కగా అన్ని ఉడికించి తెచ్చేసారనమాట. అవును. సో స్వప్న గారు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంటని? ఈ వంటనా మా అమ్మ వాళ్ళ దగ్గర. ఓకే. సో మంచిగా మన ఇంట్లో చపాతీలు రోటీలు ఇలాంటివి చేసుకున్నప్పుడు బాగుంటుంది కదా కర్రీ? చాలా. అన్ని వెజిటబుల్స్ అండ్ మలై కాంబినేషన్ లో. అవును. సో ఏం చేస్తూ ఉంటారు మరి ఖాళీ సమయాల్లో వంట కాకుండా? నాకు కిడ్స్ ఉన్నారు, పాప బాబు ఉన్నారు. ఓకే. అలానే స్కూల్ పంపించడం, లంచ్ టైంలో లంచ్ బాక్స్ ఇవ్వడం, తీసుకురావడం, దాంతోనే మళ్ళీ ఈవినింగ్ ఇంట్లో వర్క్ చేసుకోవడం సరిపోతుంది. ఏం చేస్తుంటారు మీ పిల్లలు? స్టడీ చేస్తున్నారు. అదే ఏ క్లాస్ చదువుతున్నారు? పాప యూకేజీ. అమ్మో. ఓకే. బాబు నర్సరీ. అయ్యయ్యో, మరి చిన్న చిన్న పిల్లలు కాబట్టి మీకు కొంచెం పని ఎక్కువ ఉంటది కదా? అవును. సో ఇది అయిపోయినట్టుంది కదండి స్వప్న గారు? అయిపోయింది. ఇప్పుడు కుడుక గసగసాల పేస్ట్. ఓకే. ఇది ఒక 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఓకే. సో ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ చేసుకోవాలి. కర్రీకి సరిపోని చేసుకోవాలి, ఎక్స్ట్రా వేసుకోకూడదు. ఎక్స్ట్రా వేసుకుంటే టేస్ట్ మారిపోతుందా? అవును.
బాగా వేగిందా? మీరే చూడాలి. ఓకే. ఇదేంటి? ఇది ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్. ఓకే. కొంచెం మిక్సీ చేసుకోవాలి. సో మీగడంతా కొంచెం బాగా మిక్స్ చేసేసుకుని వేసుకోవాలా? సరిపోతుంది. ఓకే. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఓకే. కలపండి. సిమ్లో పెట్టండి స్టవ్. సో పర్లేదండి, చకచక అయిపోయింది. వెజిటబుల్స్ కనుక ముందుగానే ఉడికించి పెట్టేసుకుంటే ఫాస్ట్ గా అయిపోయింది ప్రాసెస్ అంతా. బాక్స్ లో కావాలంటే ఈజీగా అయిపోతుంది. అవును కదా. సో మీ పిల్లలు ఇవన్నీ తింటారా? పెడుతుంటారు. ఇష్టంగా తింటారా? తింటారు. స్నాక్స్ అవన్నీ ఎక్కువ చేయలేము కదా మీరు? అవును. అవునా? ఇక అయిపోయిందండి, దించేయండి. అయిపోయిందా? సూపర్ అండి, చాలా ఫాస్ట్ గా చేసేసారు. ఒక 2 నిమిషాలు లిడ్ పెట్టేసి ఆఫ్ చేయండి. ఓకే. సో కొంచెం స్టవ్ ఆపే ముందు ఒక నిమిషం లిడ్ పెట్టేసుకుని తర్వాత స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. ఓకే స్వప్న గారు, చూద్దామండి. అయిపోయింది. సో చక్కగా ఆయిల్ కూడా రిలీజ్ చేసాను సైడ్స్ కి. అయిపోయింది కదా? అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము. తీసుకోండి. ఇటు ఇవ్వండి, నేను వేస్తాను. ఓకే. దీనిపైన కాస్త ఫ్రెష్ క్రీమ్ డెకరేషన్ కోసం. ఓకే. అయిపోయిందండి? ఓకే అయిపోయిందండి. ఇవాళ ఇటు ఇవ్వండి. వేడివేడిగా మిక్స్ వెజ్ మలై కర్రీ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా అండి. ఓకే. ఓకే, వేడివేడిగా మిక్స్ వెజ్ మలై కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ మలై కర్రీ తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, కారం, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించిన బీన్స్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి, గసగసాల పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ మలై కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. లిప్స్టిక్ రాసుకునే ముందు పెదాల పైన సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకున్నట్లయితే సన్ ట్యాన్ అవ్వకుండా పెదాలు నల్లబడకుండా ఉంటాయి. సో స్వప్న గారి వంట అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఝాన్సీ గారు రెడీయా? రెడీ. సో ఏం చేయబోతున్నారు ఝాన్సీ గారు? కద్దు మంచూరియన్ రైస్. కద్దు మంచూరియన్ రైస్. వావ్, రెసిపీ వినడానికే చాలా కొత్తగా ఉంది. సో ఎందుకు, ఏంటి, ఎలా, ఇవన్నీ డీటెయిల్స్ ఎందుకు, డైరెక్ట్ గా వంటలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, మరి కద్దు మంచూరియన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కద్దు మంచూరియన్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత. ఝాన్సీ గారు స్టార్ట్ చేద్దామా? సో ముందైతే మీరు మంచూరియన్ బాల్స్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే, సొరకాయ తురుము తీసుకోవాలండి ఫస్ట్. ఓకే, తర్వాత కొంచెం దీంట్లో మైదా పిండి తీసుకోవాలండి. ఓకే, తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా 2 స్పూన్స్ తీసుకోవాలి. సో కార్న్ ఫ్లోర్ కొంచెం తీసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సోయా సాస్. ఓకే అండి, నెక్స్ట్ ఏం వేసుకుందాం? కొంచెం ఉప్పు వేసుకున్నాము రుచికి తగినంత.
తర్వాత కొంచెం మిరియాల పొడి, తర్వాత దీన్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి. బాల్స్ లాగా ఇలా మిక్స్ చేసి బాల్స్ లాగా తయారు చేసుకోవాలండి. ఓకే. సో కద్దు మంచూరియన్ రైస్ అంటే కొంచెం సొరకాయతో చేసుకునేవా? అవునండి. ఓకే. సో కద్దు అంటే సొరకాయ? అవునండి. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? మా ఫ్రెండ్ వాళ్ళమ్మ నేర్పారండి. ఓ, ఆంటీ చాలా బాగా చేస్తారు. తన దగ్గర చూసి టేస్ట్ బాగుందని చెప్పని మీరు నేర్చుకున్నారా? అవునండి. ఇలా బౌల్స్ చేసుకోవాలి. ఓకే. ఓకే. ఓకే, ఆయిల్ వేడైపోయింది, వేసేస్తారా బాల్స్? వేద్దామండి. ఓకే. సో చిల్లు గిరిట తీసుకోండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కదా? అవునండి, బ్రౌన్ కలర్ రావాలి. సో ఇది కొంచెం అవ్వాలి కదా, ఆలోపు సాస్ చేసుకుందామా? అలాగే. ఓకే. ఇంకా కొంచెం కలర్ రావాలండి ఇది? అవునండి, బ్రౌన్ కలర్కి వస్తే కొంత. అవునా? సో ఇది మార్చేద్దాం. సో ముందుగా ఇక్కడ ఏం చేసుకుందాం? కొంచెం ప్యాన్ పెట్టిన తర్వాత వేడిన తర్వాత ఆయిల్ వేయాలండి కొద్దిగా. ఓకే. ఆయిల్ వేడైన తర్వాత ఈ హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలండి. ఓకే. బిర్యానీ ఆకు, ఇలాచి, మొత్తం యాలకులు, గరం మసాలా అన్ని, గరం మసాలా అన్నీ వేసుకోవాలండి. ఇది కొంచెం ఉడన్ గెరిట తీసుకోండి. అది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఓకే. ఓకే. సో ఇక్కడ మంచూరియన్ బాల్స్ అయిపోయినట్టున్నాయండి, సరిపోతుందా? సరిపోతుంది. ఆఫ్ చేసేద్దాం, స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఓకే. కొంచెం అల్లం ముక్కలు వేసుకోవాలండి. ఓకే. తర్వాత వెల్లుల్లి ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి, ఇట్లా కట్ చేసి. తర్వాత బాల్స్ ఇందులో వేసేయండి. ఓ, ఈ బాల్స్ వేసేసేయాలా? వేసేయాలి. ఓకే. దీంట్లో కొంచెం సోయా సాస్ వేసుకోవాలండి. తర్వాత కొంచెం చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం టమాటో సాస్. అవి మిక్స్ చేసిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఓకే. సో సాల్ట్ అక్కర్లేదా ఇక్కడ? ఇంకా వేద్దామండి. రైస్ కూడా వేసేసిన తర్వాత సాల్ట్ వేద్దాం. ఓ, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా మిరియాల పొడి. ఓకే. అయిపోయింది. రైస్ సరిపోతుందా అండి? సరిపోతుంది. సో స్టవ్ ఆపేద్దామా? ఆపేద్దాం.
ఇలా పట్టుకోండి. సో మంచి ఫ్లేవర్ వస్తుంది, ఆ బిర్యానీ మొత్తం అలా వస్తుంది. అండ్ అలాగే కొంచెం చైనీస్ లాగా మంచూరియన్ బాల్స్తో కూడా మంచి సాసెస్ అన్ని వేశారు కదా, అది కూడా చక్కగా తెలుస్తోంది. అయిపోయిందా? అయిపోయింది. సో ఫైనల్గా కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవాలి. సో మంచిగా స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఇలా తినేయచ్చు అనమాట. పైన పచ్చిమిరపకాయలు కూడా పెట్టారు. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, వేడివేడిగా కద్దు మంచూరియన్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కద్దు మంచూరియన్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో సొరకాయ తురుము, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని మంచూరియన్ బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న మంచూరియన్ బాల్స్, సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కద్దు మంచూరియన్ రైస్ రెడీ. ఓకే రాజు గారు, 2 వంటలు రెడీ అయిపోయాయి. సో టేస్ట్ చూసి ఏది బాగుందో చెప్పాలి. తప్పకుండా. సో ముందుగా ఏం చూస్తారు? మిక్స్డ్ వెజ్. ఓకే, మీరు కూడా తీసుకోండి. నైస్ స్వప్న గారు, బాగుంది. నెక్స్ట్ మంచూరియన్ రైస్. సొరకాయతో చేశారు కదా, తీసుకోండి మీరు కూడా. తీసుకోండి. ఓకే, బాగుంది. సో ఝాన్సీ గారు, మీ వంట కూడా బాగుందండి. ఇద్దరు వంటలు బాగున్నాయి. మరి రాజు గారు మీరు చెప్పండి. రెండు కూడా మంచి టేస్టీగా ఉన్నాయి. సో మిక్స్డ్ వెజ్ అంటే మలాయి వేశారు కదా, క్రీమ్ కాంబినేషన్లో. అలాగే సో ఇక్కడ 2 రకాల ఫ్లేవర్స్ యాడ్ చేశారు. మంచూరియన్ వరకు చేంజెస్ చేశారు, మళ్ళీ తర్వాత దీంట్లో మసాలా దినుసులు, ఇండియన్ స్పైసెస్, మళ్ళీ దాంట్లో సాసెస్. బాగుంది రెండు కూడా. సో రెండిట్లోకి మిక్స్డ్ వెజ్ దాంట్లో కొంచెం మసాలా ఉడికితే బాగుంది. అంటే కొబ్బరి అది వాడారు కదా, అది కొంచెం వేగితే కానీ దాన్ని ఆ స్మెల్ అనేది పోతుంది. సో ఆ కొంచెం పచ్చి వాసన తెలుస్తుంది. మిగతాది వదిలేస్తే మంచి సూపర్ డిష్ అది. సో ఈరోజు మంచూరియన్ రైస్ అండి. మంచూరియన్ రైస్, వావ్, కంగ్రాచులేషన్స్ ఝాన్సీ గారు. సో మంచి వంట చూపించి చక్కగా విన్నర్ గా నిలిచారు ఈరోజు మీరు. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి బ్యూటిఫుల్ శారీ అండి. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే స్వప్న గారు, మీరు కూడా చాలా మంచి వంటను చూపించారండి. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు కూడా గిఫ్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదా, ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా మంచి మంచి వంటల్ని చూపించి మంచి గిఫ్ట్స్ ని తీసుకున్నారు. మీరు కూడా అలాగే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. కూరల్లో నిమ్మరసం పిండాల్సి వచ్చినట్లయితే స్టవ్ పూర్తిగా కట్టేసిన తర్వాత నిమ్మరసం పిండాలి, లేదంటే కూర చేదొస్తుంది. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటలు చూసిన బైంగన్ కాజు మసాలాలోని పోషక విలువలేంటో తెలుసుకుందాం. బైంగన్, కాజు, టమాటాలు, ఇంకా మసాలా దినుసులు. అసలు మసాలా దినుసులని మనము ఎందుకు అలా పిలుస్తామంటే అది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, కానీ అందులో పోషక విలువలు మాత్రం చాలా బాగుంటాయి. ఉదాహరణకి ఇప్పుడు వంకాయ గురించి మనకు తెలుసు, కాజు గురించి కూడా తెలుసు,
టమాటాలు మంచివే. ఇప్పుడు సిన్నమన్ అంటే లోకల్గా అంటే మన భాషలో మనం పట్టా అని కూడా చెప్తూ ఉంటాము. దాంట్లో ఎంత పోషక విలువలు ఉంటాయంటే చాలా, అసలు అది ఒక ఔషధ గుణంతో కూడిన ఒక మసాలా ఐటమ్ అని కూడా రీసెర్చ్ చెప్తుంది. ఇప్పుడు వంకాయలు, తర్వాత కాజు కూడా మనము కరెక్ట్గా లిమిట్లో వాడుకోవాలి. ఎక్కడైనా ఫ్యాట్ ఉందనుకోండి, ఫ్యాటీ ఐటమ్స్ అనగానే అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒక కన్ను అంటే ఒక లెక్క ఉండాలి, దాని క్వాంటిటీ మీద ఒక ధ్యాస అనేది మనం ఉంచి తక్కువగా తీసుకుంటేనే బాగుంటుంది. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసి కొబ్బరి బూరెలు. ఈ కొబ్బరి బూరెలు అన్నవి మళ్ళీ మన ట్రెడిషనల్ ఐటమ్. ఓట్స్ యాడ్ చేసి కొబ్బరితో పాటు చాలా చక్కగా బెల్లం అది చేసి డీప్ ఫ్రై చేశారు. ఒకటి క్లైమేట్కి తగినట్టుగా తినాలి. సో మనం ఈ ఎండాకాలంలో ఇలాంటివి కాస్త తగ్గించిన రెసిపీ నోట్ చేసుకుంటూ మిగిలిన సీజన్స్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓట్స్ లేటెస్ట్గా ఏం చెప్తున్నారంటే ఓట్స్ మూలాన డిప్రెషన్ కూడా దూరం అవుతుంది. నాకు అనిపిస్తుంది మన బాడీ చక్కగా పనిచేసేటప్పుడు, అంటే తిన్న ఆహారం చక్కగా అరిగి తర్వాత అరుగుదలకి తగిన పోషక విలువలు యాడ్ అయ్యి మనం తిన్న ఆహారం మొత్తం కూడా చక్కగా జీర్ణం అయ్యేటప్పటికి మనకు చాలా మటుకు ఈ మెంటల్ డిసార్డర్స్ అన్నీ కూడా మనకు దూరం అవుతాయి. అంటే డిప్రెషన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద డిసీజెస్ కూడా కొంత ఆహారం లింక్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం తినకుండా ఉంటే ఎంత కోపం వస్తుంది, తినగానే మనకు కొంచెం రిలీఫ్ వస్తుంది కదా. అలాగే ఈ మెంటల్ కండిషన్స్ కూడా అసలు తినకపోతే ఆయుర్వేద ఏం చెప్తుందంటే 25 రకాల మెంటల్ కండిషన్స్ కూడా రావచ్చు. అందులో డిప్రెషన్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో కరెక్ట్ ఆహారం తినడం, అది కూడా ఈ ఓట్స్ లాంటివి అప్పుడప్పుడు డయట్లో యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక ఊరించే వంటల్లో చూసిన కద్దు మంచూరియన్ రైస్, అలాగే మిక్స్డ్ వెజ్ మలై కర్రీ, 2 రెసిపీలు కూడా బాగున్నాయండి. మెయిన్గా ఇవి మన రెస్టారెంట్ ఐటమ్స్. ఇప్పుడు ఆరోగ్యానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే చాలా మటుకు సాధ్యమైనంత వరకు, నాకు తెలుసు ఇప్పట్లో మనకు ప్రతి పూట కూడా ఇంట్లో తినే పరిస్థితి అయితే కొందరికి ఉండదు, కానీ చాలా మటుకు వీలున్నప్పుడల్లా కూడా మనము ఇంట్లో భోంచేయడానికి ట్రై చేయాలి. అంటే ఇంట్లో వండిన ఆహారం. దీనికి గల కారణం ఏంటంటే మెయిన్ థింగ్, ఆహారం వండిన 3 గంటల లోపే, మ్యాక్సిమం 4 గంటల లోపే తినేయాలి. సో బయట తిన్నప్పుడు మనకి ఇవన్నీ తెలియవు కదా, వాళ్ళు ఎప్పుడు వండారు ఏమని, అదొక ప్రాబ్లం. రెండోది హైజీన్. ఇప్పుడు ఈ రెసిపీ పరంగా చూసుకుంటే కద్దు మంచూరియన్ రైస్. కద్దు అన్నది వాటర్ వెజిటబుల్ అండి, మనకి ఈ సీజన్లో చాలా ఇంపార్టెంట్. మంచూరియా అన్నది పిల్లలకి చాలా ఇష్టం. బట్ మనం బయట ఈ అజినోమోటో అన్నీ కూడా యాడ్ చేసి, చైనీస్ సాల్ట్ యాడ్ చేసి ఇచ్చే మంచూరియా కంటే కూడా మనం ఇంట్లో ఇలా తయారు చేసి ఇస్తే వాళ్ళకి డెఫినెట్గా చాలా మటుకు ఆరోగ్యకరంగా ఉండే విధంగా చూసుకోవచ్చు. ఇక మిక్స్డ్ వెజ్ మలై కర్రీ, అందులో పోషకులు చెప్పాలంటే మలై చాలా మంచిదండి. ఇప్పుడు మలై మనం మార్కెట్లో కొనాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా పాలు కాచాక దాని మీద ఉన్న మీగడను తీసేసి ఇలా వంటల్లో వాడుకుంటే పిల్లలకు కావాల్సిన అతి ముఖ్యమైన ఫ్యాట్ అందులో ఉంటుంది. ఆ ఫ్యాట్ వాళ్ళకి మనం అందించిన వాళ్ళం అవుతూ ఉంటాం. అది సరే మనం పెద్దవాళ్ళకు కూడా మంచిదా అని చూస్తే డెఫినెట్గా వాడే నూనె తగ్గించి ఈ మలై యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఫ్యాట్ కూడా కరెక్ట్గా అందుతుంది. సో ఇవాళ మనం చూసిన రెసిపీస్ అన్నీ కూడా కొంచెం కొత్త కొంచెం పాత మిక్స్ అయ్యి చాలా బాగున్నాయండి. చాలా రుచికరంగానే కాకుండా పోషక విలువలు కూడా కూడినట్టుగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బైంగన్ కాజు మసాలా బాగున్నాయి, కొబ్బరి బూరెలు, కద్దు మంచూరియన్ రైస్ 2 కూడా డీప్ ఫ్రై కాబట్టి రెసిపీస్ బాగుంటే కూడా ఫ్రీక్వెంట్గా వాడకుండా ఎప్పుడైనా ఒకసారి వాడితే బాగుంటుంది. మిక్స్డ్ వెజ్ మలై కర్రీ చాలా బాగుందండి, ఇది కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు వంటలు చాలా బాగున్నాయండి. ఒక స్వీట్, ఒక హాట్, 2 రకాల వంటలు చేసి చూపించారు. సో చూసారు కదా, తయారు చేసుకునే విధానం కూడా చాలా ఈజీ. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులందరికీ MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం, MTR మసాలా అభిరుచి వంటల పోటీ. MTR మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. అంతేకాదు జూలై 31వ తేదీ అభిరుచి ఎపిసోడ్ లో మీకు ఇష్టమైన వంటల్ని మీరే స్వయంగా చేసే అవకాశాన్ని పొందండి. దీనికి మీరు చేయవలసిందల్లా ఒకటే, మీకు ఇష్టమైన వంటతో పాటు మీ పేరు వివరాలన్నింటినీ రాసి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించండి. ఈ పోటీకి MTR మసాలా ప్యాకెట్ తప్ప మరే ఇతర ప్యాకెట్స్ వర్తించవని గమనించండి. మీ ఎంట్రీలు పంపించవలసిన చిరునామా
ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపూరా, బెంగళూరు 560047. మీరు పంపే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, త్వరగా ఎంట్రీని పంపించేసేయండి. సో ఇదండి ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.